అందరికీ నమస్కారము. నిన్నటి దినాన వైసీపీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి గారు మరి తెలుగుదేశం అభ్యర్థి నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి బైరెడ్డి శబరి అమ్మ గారిపై రకరకాలుగా అవాకులు చవాకులు పెల్చారు. ఎంపీ గారు, మీరు ఎప్పుడైనా ఎస్సీ ఎస్టీ దళితుల కాలనీకి వెళ్ళి వారి ముఖాలు ఎప్పుడైనా చూశారా? ఎందుకు ఆ విధంగా మీరు బైరెడ్డి శబరి గారి మీద మీరు ఆ విధంగా కౌంటర్ వేస్తున్నారు? మీరు ఎప్పుడైనా 5 సంవత్సరాలైంది మీరు ఎంపీగా గెలిచి 5 సంవత్సరాలలో ఒక్కసారైనా మీరు దళిత కాలనీలకు కానీ ఎస్సీల కాలనీలు కానీ ఎస్టీ కాలనీలు కానీ ఏ విధంగా మీరు వచ్చి చూసినట్టు మాట్లాడారు? ఎస్సీలకు కానీ దళితులకు కానీ క్రిస్టియన్ మైనారిటీలకు కానీ తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది, కానీ ఇక ఏ పార్టీ నుంచి ఇంతవరకు దళితులను పట్టించుకున్నటువంటి నాయకులు లేరు. ఎందుకంటే గత పరిపాలనలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకు ఇన్నోవాలు ఇచ్చారు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు. తర్వాత క్రిస్టియన్లకు జెరూసలేం యాత్రకు ఇచ్చారు, క్రిస్టియన్ చర్చిలకు మరమ్మతులకు బడ్జెట్ ఇచ్చాడు, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్లకు డబ్బులు ఇచ్చాడు. రకరకాలుగా అభివృద్ధి చేసేది తెలుగుదేశం పార్టీ తప్ప మరి ఏ పార్టీ కాదు. మరి బైరెడ్డి శబరమ్మ గారు బీజేపీ నుంచి వచ్చారని మీరు మైండ్ గేమ్ ఆడుతూ ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టారు తప్ప మీరు క్రైస్తవులకు కానీ దళితులకు చేసినది ఏమీ లేదు. ఎందుకంటే ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మణిపూర్లో క్రైస్తవులకు ఊచకోత మరి అంత అన్యాయంగా జరుగుతుంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ అధ్యక్షులు ఒక్క మాటైనా నోరు మెలిపారా? ఎందుకండి? క్రిస్టియన్లు మా వాళ్ళని చెప్పుకుంటూ, దళితులు మా వాళ్ళని చెప్పుకుంటూ, ఎస్సీలు మా వాళ్ళని చెప్పుకుంటున్నటువంటి మీ నాయకుడు ఒక్కసారైనా అంత ఘోరంగా జరుగుతుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టాడా? లేకపోతే క్రిస్టియన్గా ఉన్నటువంటి తాను ఒక రోజైనా ఖండించాడా? మరి ఎవరండి దళితులను ఆదుకుంటున్న పార్టీ ఎవరిది? మైండ్ గేమ్ రాజకీయాలు చేసి అదేంట కాంగ్రెస్కైనా వేస్తామంట, మరి వైసీపీకైనా వేస్తామంట, బైరెడ్డి శబరెడ్డి గారికి ఎందుకండి ఇంత కుయుతు రాజకీయాలు? మీకు అవసరం లేదు. అవి గెలిచేది తెలుగుదేశం పార్టీ, నంద్యాల అభ్యర్థిగా విన్ అయ్యేది బైరెడ్డి శబరమ్మ. కాబట్టి మీకు కన్నుగొట్టి ఆమె ఏ మచ్చలేనటువంటి ఒక న్యాయంగా ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ప్రజలకు, నంద్యాల పార్లమెంటు ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఆమె ముందుకు వచ్చారు తప్ప రాజకీయాలలో ఆమె సంపాదించుకొని కూడగట్టుకొని మీలాగా వేల కోళ్ళది ఎకరాలు సంపాదించి ఫ్యాక్టరీలు కట్టి స్విచ్ బ్యాంకులలో డబ్బులు దోసుకోవడానికి ఆమె రాలేదు. ఒక క్రిస్టియన్ అధ్యక్షునిగా నేను చెప్తున్నాను. ఎందుకండి? ప్రజలకు వెళ్ళండి, ప్రజలకు సేవ చేయండి. ప్రజలు ఎవరికి నచ్చుతారో వారికి ఓటేస్తారు. కానీ ఇట్లాంటి మైండ్ గేమ్ ఆడేది మీరు మానుకోవాలండి. మీ పార్టీ వాళ్ళు మీరు ఏందండి దళితులకు చేసినది? డాక్టర్ సుధాకర్ ఒక మాస్క్ కిట్ అడిగితే ఆయన చంపేసింది మీ ప్రభుత్వం.
ఒక ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ను సంపి డోర్ డెలివరీ ఇచ్చిందండి మీ ప్రభుత్వం. మరియమ్మ అనే వ్యక్తిని ఆమెను మానభంగం చేసి ఆమె శరీరంలోనే రాళ్ళు కొట్టి దుర్మార్గంగా చంపినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇంతవరకు కేసు లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దళితులకు ఎన్నో విధాలంగా అన్యాయం చేసిన పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉందంటే వైసీపీ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం లేదు. కాబట్టి ఈసారి బైరెడ్డి శబరమ్మ నంద్యాలలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసబోతుంది. ఆమె ఆర్థిక మెజార్టీతో గెలవబోతుంది. కాబట్టి అఖండ మెజార్టీతో ఆమెను గెలిపించడానికి ఎస్సీ, ఎస్టీ, దళితులు, క్రిస్టియన్లు ఆమెకు ఓటు వేయడానికి 13వ తేదీ ఆమెకు ఓటు వేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి కుయిత రాజకీయాలు మానుకొని మీరు తట్టబుట్ట సర్దుకొని వైలవాడకు, హైదరాబాద్కు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి వైసీపీ ఎంపీ గారు.